తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ సాలిపేట రామాలయం వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా స్వామివారి దయ ఉండాలని కోరుకుంటూ ఈరోజు సుమారు 8,000 మందికి అన్నదాన కార్యక్రమం తలపెట్టాం గోల్డ్ గణేష్ ఆధ్వర్యంలో. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మా కమిటీ కుర్రాళ్ళందరూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉంగుటూరు సంబంధించిన తాపి మేస్త్రి గారి అమ్మాయి అయిన సహస్రాకి తలసేమియా వ్యాధితో బాధపడుతుంది. ఆ అమ్మాయికి వచ్చి వాళ్ళందరూ వచ్చి మాకు చెప్పగా మా గోల్డ్ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాశోత్సవ సందర్భంగా ప్రతి కుర్రాళ్ళు అలాగే వాళ్ళకి సంబంధించిన రాజమండ్రి కానీ తణుకు కానీ విజయవాడ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా 1,38,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఆ డబ్బులన్నీ కూడా మన తాడేపల్లిగూడెం సిఐ గారి చేతుల మీదుగా కానీ ఎస్ఐ గారి చేతుల మీదుగా కానీ ఇవ్వడానికి మేమందరం తలపెట్టాము. కానీ కొన్ని అనివార్య కార్యాలయాల కొద్దిగా లేటుగా వస్తానన్నారు. కానీ ఖచ్చితంగా రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆయన చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు మేము తలపెట్టిన గోల్డ్ గణేష్ ఆధ్వర్యంలో తలపెట్టిన రామాలయం వద్ద ఒకటే సంకల్పం, మన చిన్నప్పటి నుంచి ఉన్న రామాలయాన్ని అభివృద్ధి చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ గణేష్ యూత్ని స్థాపించి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గోల్డ్ గణేష్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఇక్కడ లడ్డూ పాట కానీ దేవుడి దండ పాటలు కానీ ఎవరు కూడా కమిటీ కుర్రలు ఎవరు కూడా ₹1 తీసుకోరు. ఎందుకంటే వచ్చిన 2,78,000 రూపాయల్లో 33,000 రూపాయలు మేము ఇచ్చిన డబ్బులు దండ పోను 2,41,000 రూపాయలకు ₹2 వడ్డీ ఇచ్చి వచ్చిన డబ్బులు శ్రీరామనవమికి ఖర్చు పెట్టేలాగా కమిటీ కుర్రాళ్ళందరూ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒకటే చెప్పారు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎక్కడైనా సరే వినాయక చవితి చేసుకుంటే 4-5 పందిళ్ళు కలిపి చేసుకుంటే ఒక అందంగా ఉంటుందని చెప్పాడు. ఆయన అదే సంకల్పంతో చేయడం జరిగింది. శ్రమ అంతా కష్టపడ్డ గోల్డ్ గణేష్ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పైన ఆర్గనైజింగ్ చేసేయడం తప్ప నేను సందాలకు నాటికి తిరగలేదు. కానీ ప్రతి కార్యక్రమంలో ఒక సోదరుడిగా భావించి నన్ను ఈ కార్యక్రమాలకి ముఖ్యంగా పిలిచినందుకు ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు కూడా గోల్డ్ గణేష్ తరఫున అదే శేషమహల్ రోడ్డు ఉన్న వ్యాపారస్తులందరి తరఫున మేము చేస్తానని కోరుకుంటూ ప్రతిరోజు కూడా గణేష్ నవరాత్రి 5 రోజులు కూడా మాకు అన్నదానానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఆ పాపకి ఈ కార్యక్రమం చేస్తున్నామంటే అక్కడ 2 ఉండీలు పెట్టడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ఆ ఉండీలో అమ్మాయికి మీకు తోచినంత ₹1 కానించి ₹100 500 ఎంతైనా వేయచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వేసి ఆ పాపకి సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే అతి చిన్న వయసులో కూడా అమ్మాయికి అంత నిరుపేద కుటుంబంలో రావడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల అమ్మాయి కోలుకోవాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన గోల్డ్ గణేష్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి.
రామాలయం వద్ద వినాయక సందర్భంగా ఈ రోజు గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన భక్త మహాశీలందరికీ ఆ వినాయకుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే మాకు సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గోల్డ్ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమంలో ఒక పేద కుటుంబానికి 50,000 రూపాయలు గోల్డ్ గణేష్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. మాకు ఆ విధంగా సహాయ సహకారం అందించిన ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మగవారి కోటకు దానబలమ్మ